నమస్తే అండి, అందరికీ నమస్తే. మన స్వాధ్యాయంలో భాగంగా తులసీదళం బుక్ చదువుకుంటున్నాం. ముందుగా పత్రిజీ గురుగారికి ప్రణామాలు. వింటాను మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ 3 అడుగులు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. అంటే భువర్లోకం, స్వర్గలోకం అనే 3 లోకాలను 3 అడుగులను వామనుడు బలిచక్రవర్తిని కోరాడు. తెలుసు కదా, వామనుడు కదా 3 అడుగులు నేలమ్మ చాలు అని అడుగుతాడు కదా ఎవరిని, బలిచక్రవర్తిని. అప్పడిస్తాడనమాట. భూలోకం అంటే ఏంటి? మన శరీరమే భూలోకం. దీన్నే చాలామంది ప్రకృతి అని కూడా అంటారనమాట. ఇక మనస్సే భువర్లోకం. అంటే మనకున్న ప్రజ్ఞ, స్కిల్, నాలెడ్జ్ అంతా కూడా సువర్లోకం. బలి అంటే పన్ను లేక సుంకం లేక ట్యాక్స్ అంటారన్నమాట. మన ఇంటికి నీటికి పన్ను కడతాం కదా. మనకి కుళాయి ట్యాప్ వచ్చినందుకు దానికి మున్సిపాలిటీకి పన్ను కడతాం. అదేవిధంగా మనకి మానసికమైన దానికి కూడా పన్ను కట్టాలన్నమాట. బలి చక్రవర్తి కట్టిన పన్ను ఏంటి, ట్యాక్స్ ఏంటి, సుంకం ఏంటి అని అడుగుతున్నాం అనమాట. బలి చక్రవర్తి ఏం చేశారంటే తన శారీరక, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ భగవంతునికి దారిపోయడం. అంటే పూర్తిగా భగవంతునికి మనం సరెండర్ అయిపోవడం అన్నమాట. పురాణాలలోని కథలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. భగవంతుని ఒక పాదం భూలోకాన్ని అంతా ఆక్రమించిందంట. 2వ పాదం ఆకాశాన్ని అంతా వశం చేసుకుందంట. 3వ పాదం బలిచక్రవర్తి తలపై పెట్టాడంట. అందుకే శారీరక భ్రాంతిని ధ్వంసం చేశాడు అని అర్థం. అది సత్యసాయి సనాతన సారథి బుక్లో అనమాట. అంటే శారీరకంగా, మానసికంగా, మరి ఆధ్యాత్మికంగా మూడింటిలోనూ భగవంతుడు ప్రవేశించాడు అని దీని అంతరార్థం. 3 అడుగులు అంటే ఇదే అనమాట. సత్యసాయి చెప్పింది ఇదే అనమాట. మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. అలా ఉంటేనే మనకి భగవంతుడి దర్శనం అవుతుంది అని చెప్పారు. ఇది 3 అడుగుల నేలకు అర్థం ఇదన్నమాట. నెక్స్ట్ మూషిక వాహనుడు. మూషికం అంటే ఎలుక వాహనుడు. మూషిక వాహనుడు అంటే మనకు తెలుసు, వినాయకుడు అనమాట. ఇంత పెద్ద పొట్టగలవాడు ఇంత చిన్న ఎలుక మీద ఎలా కూర్చోగలడు అని అనేక మంది అనుకుంటాం. నిజంగా దీని అంతరార్థం ఏంటంటే ఎలిని మురుకులే అనుకుంటాం. ఇంత పెద్ద గణపతి ఇంత చిన్న వాహనం మీద ఎలాగెక్కుతాడు మూషిక ఎలుక మీద అని అనుకుంటాం. కాకపోతే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నమాట. మూషికం అంటే ఎలుక అంటే చీకటి. అక్కడ మూషికం అంటే చీకటి గుర్తు అనమాట. వినాయకుడు అన్నవాడు చీకటిని తన కింద వేసుకున్నాడు అన్నమాట. అంటే చీకటిని అనగదొక్కాడు అని. సరే, ఎలకని కింద వేసుకున్నాడు అంటే మనం ఏమనుకుంటాం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తరిమి కొట్టాడు వినాయకుడు అని చెప్తాం అనమాట. మూషిక వాహనుడు అంటే ఎలుకని ఎక్కినవాడు అని కాదు ఇక్కడ అర్థం. చీకటిని అనగదొక్కి ఎప్పుడైతే మనకి జ్ఞాన ప్రకాశాన్ని అందించిన వాడు, మనం ఎప్పుడైతే వినాయకుడిని కొలుస్తామో మన అజ్ఞాన అంధకారాన్ని అన్నింటినీ పూర్తిగా అనగదొక్కుతాడనమాట. ఇది సత్యసాయి బాబా చెప్పింది. నెక్స్ట్ ఏంటి? ఆహారము, వ్యవహారము. దేహం అన్నది వేరే, దేహం అన్నది వేరే. దేహి అన్నది వేరే. దేహం అంటే శరీరం, దేహి అంటే ఆత్మ అన్నమాట. ఇక్కడ అన్నం, నీరు, రొట్టె మొదలైనవన్నీ మన దేహానికి ఆహారం మాత్రమే. అంతేకాని దేహికి మాత్రం కాదు. అంటే మనకు కాదు, మన ఆత్మకి ఆహారం వేరే ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బహిర్జ్ఞానం, శరీర లోపల చైతన్యాన్ని అంటే దేహిని చేరి దానిని ఉత్తేజితం చేస్తే మనకి సూక్ష్మాహారం అవుతుంది అన్నమాట. అంటే పంచ కర్మేంద్రియాల ద్వారా మనం చేసే పనుల ద్వారా, వ్యవహారాల ద్వారా మనకి బాహ్యంగా ఆహారం వస్తుంది అన్నమాట. అదే పంచ కర్మేంద్రియాలు ఉంటాయి కదా, మనం చూసే చూపుల వల్ల ఏంటి, వినడం వల్ల ఏంటి, అవన్నీ కదా, దానివల్ల కూడా మన అంతరేంద్రియాలకు ఆహారం వస్తుంది అన్నమాట. మన వ్యవహారం ఇతరులకు ఆహారం అవుతుంది, ఇతరుల వ్యవహారం మనకు ఆహారం అవుతుంది. అంతే కదా. అవతలలో కబుర్లు ఏం చెప్పుకున్నా అదేనా మనం శ్రద్ధగా అంటాం, అది మనకు ఆహారం అవుతుంది. మన చెవుల ద్వారా మనకు ఆహారం అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, మన మాటలు ఇతరులకు వారి చెవుల ద్వారా వారికి ఆహారం అవుతుంది. మన చేష్టలు ఇతరులకు వారి కళ్ళ ద్వారా ఆహారం అవుతుంది. మనం ఏదైనా పని చేసుకుని మనం ఏదైనా
ఒక ఏంటి ఏదైనా మన చేష్టలు మనం చేసే పనులు, మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఏం చేసినా మన డ్యాన్స్లు వేసినా అవన్నీ చూడడం అంటే వాళ్ళ కళ్ళకి ఆహారం అవుతుంది అనమాట. మన వ్యవహారం ఇతరులకు ఆహారం అవుతుంది, అలాగే ఇతరుల వ్యవహారం మనకి ఆహారం అవుతుంది. అంటే కదా, మనం ఇంకొకరిని చూస్తే మనకు అది ఆహారం అవుతుంది, వాళ్ళు మనం చూస్తే వాళ్ళకి అది ఆహారం అవుతుంది. ఆ రకంగా అవుతుంది అనమాట ఏదైనా సరే. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ టాపిక్, ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అంటే మన గాంధీ గారు చెప్పారు, చెడు వినరాదు, చెడు చూడరాదు, చెడు అనరాదు అని చెప్పారు. 3 కోతులు కావన్నమాట. చెడు అంటే ఏంటి, ఇక్కడ పనికిరానివి అని. చెడు అంటే ఏదో చెడ్డని కాదు, మనకి పనికిరానివన్నీ కూడా చెడులోకే వస్తాయి. అంటే మనకు అనవసరమైన మాటలు అసలు వాటిని పట్టించుకోరాదు అని. అలాగే మనం చేసే పనులు వ్యవహారంలో జాగ్రత్త వహించాలి. అంటే ఏంటి, చెడు పలకరాదు. అలాగే మనకు తెలియనివి తెలిసినట్లు పలకరాదు. అంటే కదా, మనకేదో తెలిసిన పెద్ద గొప్పగా చెప్పేస్తాం, మనకు తెలిసింది ఏమి ఉండదు అందులోని. అలాంటివి కూడా మనం చేయకూడదు అన్నమాట. ఉభయత్ర అనవసరపు మాటలు ససేమెరవ కూడదు. ఎప్పుడు కూడా ఉభయత్ర అంటే వాళ్ళకి చెడ్డ చేసి వీళ్ళకి చెడ్డ చేసి ఎవరికి పనికిరాని మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ఇదే మహాత్మా గాంధీజీ గారు 3 కోతుల కథ నీతి సూత్రం. పనికిరాని దృశ్యాలు చూడకూడదు, పనికిరాని మాటలు వినకూడదు, పనికిరాని మాటలు మాట్లాడకూడదు. అంటే చెడు అనరాదు, చెడు వినరాదు, చెడు చూడరాదు, 3 అన్నమాట. నెక్స్ట్ ఏంటి, అశోకవనం. సీతాదేవి అశోకవనంలో అశోక వృక్షం కింద వలవలా ఏడ్చింది. ఇది నిజమేనా అని అడుగుతున్నారు. కాదు, ఇందులో వాల్మీకి మహర్షి యొక్క కవితా చాతుర్యం ఉంది. వామరులకు సంకేతంగా భర్త ఎడబాటు అయ్యింది కనుక వలవలా ఏడ్చింది అన్నారు. అయితే సీతాదేవి మహాజ్ఞానురాలు, మహాయోగిని. ఆవిడికి శోకం అన్నది అసంభవం కనుక అశోకవనం అన్నారు. అశోక వృక్షం అన్నాడు. అశోకం అంటే ప్లస్ శోక, ఎక్కడ శోకం లేదో అక్కడ అనమాట. కనుక సీతాదేవి శోకగ్రస్తం అన్నది నిజానికి అవాస్తవం. మన సీతాదేవి బుక్ ఉంది కదా, ఆ బుక్ చదువుకుంటే మనకు అంతా తెలుస్తుంది అన్నమాట. సీతాదేవి నిజంగా వచ్చిందా, అశోకవనంలో ఎందుకు ఉంటుంది, అవన్నీ కూడా సీతాదేవి బుక్ ఉండదు కదా, సీత ఆ బుక్ సీతాయనం బుక్ చదివితే మొత్తం మనకు ఎంతో తెలుస్తుంది అన్నమాట. రామాయణంలో సీతాయనం ఎంత పాత్ర ఉందో ఎంతో తెలుస్తుంది. తర్వాత సవిరామ పరిశ్రమ అంటే ప్రాక్టీస్ చేయడం, మంచిగా ప్రాక్టీస్ చేయడం. పరిశ్రమ అన్నది ఎప్పుడూ చేసే తీరాలి, కష్టపడ్డం అన్నమాట. సవిరామ పరిశ్రమ అంటే కష్టపడ్డం, మంచిగా కష్టపడ్డం. అప్పుడే లౌకికంగా పనులు జరుగుతాయి, అప్పుడే విద్యలన్నీ అబ్బుతాయి, అప్పుడే కళలను పూర్తిగా నేర్చుకుంటాం. మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, ఏం కష్టపడకుండా మనకు వచ్చేస్తుంది. దానికి తగ్గ ప్రాక్టీస్ చేస్తుంటేనే. మనం ఇప్పుడు మ్యాథ్స్ లెక్కలు బాగా చేస్తాం, సంగీతం బాగా పాడుతాం, డ్యాన్స్ బాగా చేస్తాం. సో వాటన్నిటికీ కూడా సరైన ప్రాక్టీస్ చేస్తాం, శ్రద్ధ చేస్తాం. అవిరామ పరిశ్రమ మాత్రం ఎంత మాత్రం పనికిరాదు, ఎప్పుడు సవిరామంగానే చెయ్యాలి. సవిరామం అంటే ప్లస్ విరామం, విశ్రాంతితో కూడిన. అవిరామం అంటే విరామం లేదు. అవిరామం అంటే ఇంకెక్కడ చిన్న పిసరు కూడా గ్యాప్ లేకుండా, చిన్న పిసరు రెస్ట్ కూడా లేకుండా మొత్తం అంతా ఊరికే కష్టపడి చేసేసడం, అది తప్పే. సవిరామ పరిశ్రమ అంటే 2-3 గంటలు పనిచేయడం, మళ్ళీ ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ పనిచేయడం, అలాగనమాట. సో అలాగే చెయ్యాలి కానీ ఎప్పుడు కూడా ఒకే దాటిగా పనిచేసేయకూడదు అనమాట. అవిరామ పరిశ్రమ వల్ల మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్స్ ముందు తెగ కష్టపడి చదివేస్తారు. అవిరామ పరిశ్రమ అంటే అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బుక్స్ అన్నీ ముందేసుకొని అటు ఇటు చదువుతూ రాత్రి పాలు టీలు తాగుతూ తెగ చదివేస్తారు. తెగ చదివేసి ఏం చేస్తారు, ఎగ్జామ్స్ ముందు సిక్ అయిపోతుంటారు అనమాట. సో అది కూడా తప్పు అనమాట. అవిరామం అన్నది మోహం, అతి. అలాగని అతి ఎక్కువ చేయకూడదు. అందుకే అంటారు అతి సర్వత్రా వర్జియత్ అని. అతి ఎప్పుడు చేయకూడదు. మోహం అన్నది అతి, అది ఎప్పుడూ కూడదు. అతి సర్వత్రా అనర్థ హేతువే. అతి అన్నది ఎప్పుడు మంచిది కాదు. పరిశ్రమ ఎప్పుడు సవిరామంగానే ఉండాలి. అతి సర్వత్రా వర్జియేత్. అతి అన్నది ఎప్పుడు ఉండకూడదు.
అతి చూడండి, అతి సర్వదా వర్జీయ అనర్థ హేతువే అంటే అతి అన్నది ఎప్పుడు పనిచేయదు. అతి సర్వత్రా వర్జీయతే, అతి అలాగని మీ ప్రతి విషయంలోని అతి కూడా పనిచేయదు. అది కూడా ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. మొత్తానికి అతి అన్నది ఎప్పుడు అనర్థదాయకమే. ఏది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు కష్టపడాలో పని కూడా అలాగే చెయ్యాలి అని. నెక్స్ట్ మేనకా ప్రయోగం. వశిష్ఠులాగా బ్రహ్మర్షిగా కావాలి, వెంటనే కావాలి అని అవిరామ పరిశ్రమ చేస్తున్నాడు విశ్వామిత్రుడు. అది గమనించి ఇంద్రుడు ఆ పద్ధతి సరైంది కాదు, అది స్వయానికే హానికరం అని తెలుసుకున్నవాడు కనుక కనికరించి మేనకను పంపి ఒకంత విరామం కలిగేటట్టు చేశాడు. కొన్ని నెలలు మేనకతో కలిసి విశ్రమించిన తరువాత విశ్వామిత్రుడు తిరిగి తన సాధనను చేపట్టి అచిరకాలంలోనే బ్రహ్మర్షి కాగలిగాడు. మూర్ఖంగా ప్రవర్తించే వారికి సహాయపడేవాడే ఇంద్రుడు. కానీ అతన్ని ఆ హాస్టల్ మాస్టర్స్ని ఎలా చిత్రీకరించారు అంటే ఏదైనా సరే కంటిన్యూస్గా పరిశ్రమ చేసేయకూడదు, ప్రాక్టీస్ చేసేయకూడదు. ఏదైనా కొంచెం విరామం అంటూ ఇప్పుడు విశ్వామిత్రుడు అలా దీర్ఘంగా తపస్సు చేసేస్తున్నాడు. అలా తపస్సు చేయకుండా మధ్యలో విరామం ఉండాలి కదా అని మధ్యలో మేనకాన్ని పంపించాడు అనమాట. అంటే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. సో ఆ రకంగా ఏదైనా మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలంటే అక్కుంటే దీక్షగా ప్రాక్టీస్ చేయాలి, కానీ అందులో కూడా కొంతవరకు రెస్ట్ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అతి ఆతురత అన్నది హానికరం. నిదానంగా నిలకడగా ఉంటేనే దేనిలోనైనా గెలుపు. నిదానమే ప్రధానం. అతి సర్వత్రా వర్జ్యేతి. స్లో అండ్ స్టడీ టు విన్స్ ది రేస్ అంటారు కదా, ఇప్పుడు కూడా నిదానమే ప్రధానం అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దత్తాత్రేయుడి గురించి చెప్తున్నారు. దత్తాత్రేయుడు ముని అంటే మౌని, అంటే మౌనంగా ఉన్నవారు ముని. వాక్మౌనం ఉన్నవాడు అనమాట. ముని అంటే వాక్మౌనం అంటే ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నవాడు ముని అన్నమాట. మహాముని అంటే మహామౌనంలో ఉన్నవాడు అన్నమాట. చిత్తం వృత్తిరహితమైనప్పుడు అన్నమాట. త్రిగుణాలలో మునికి తేలే త్రిగుణాత్మకులు. తమకన్నా ఎక్కువగా కండబలం, దేహ సౌందర్యం, అధికారాలు, పదవులు, చదువులు, సంస్కారాలు ఉన్న వారి పట్ల అసూయ ద్వేషాలతో ఉండడం ఎంతో సర్వసామాన్యం. ఆ విధంగా ఎంతో ఆత్మపరంగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి అసూయ ఉండవచ్చు. విశ్వామిత్రులలాగా నేను రాజర్షిని మాత్రమే, కానీ మరొకడు బ్రహ్మర్షి అని మనిషికి చివరిగా ఆధ్యాత్మిక అసూయ ఉండరాదు. అంటే మహామునిగా అయినా కూడా అనసూయతో కాపురం చేయాల్సిందే అని చెప్తున్నారు అన్నమాట. అనసూయ అంటే అసూయ లేకపోవడం. అలాగే ఇప్పుడు ఎందులో అయినా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా అటు ప్రాపంచంగా అవనేయండి, ఆధ్యాత్మికంగా అవనేయండి, అసూయ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకన్నా మనకి వాళ్ళు బాగా ధ్యానం చేస్తారు, వాళ్ళకి థర్డ్ డే మాస్టర్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు ఎక్కువ వస్తాయి. సో అలాగేలాగా ఇప్పుడు ఆధ్యాత్మిక అహంకారం అన్నది ఉండకూడదు అన్నమాట. మహాముని అంటే మౌనంగా ఉన్నవాడు. అలాగే చిత్త వృత్తి రహితమైన వాడు అంటే మనస్సు పూర్తిగా చంపుకునేవాడు. త్రిగుణాలను మునిగి తేలి త్రిగుణాత్మకులు. సో ఇవన్నీ జయించిన వాళ్ళే త్రిగుణాత్మకులు అన్నమాట. అలాగే తమకన్నా ఎక్కువ కండబలం ఉన్న, తమకన్నా ఎక్కువగా అందంగా ఉన్న, తమకన్నా బాగా చదువుకున్నా, మంచి ఉద్యోగం చేసినా సో అలాగా ఈర్ష్యపడుతూ ఉంటారు ప్రాపంచికంగా. అలాంటివన్నీ పూర్తిగా జయించాలి అని చెప్తున్నారు. అసూయ లేనివాడే అనసూయ స్థితి. ఎవరికైతే అసూయ లేకుండా ఉంటుందో వాళ్ళే అనసూయ స్థితి. అప్పుడే అంత దత్తమవుతుంది, సిద్ధులన్నీ వస్తాయి. అలా అష్టసిద్ధులన్నీ దత్తమైన వాడే దత్తాత్రేయ స్థితి. ఇక్కడ మనకి దత్తాత్రేయుడు అనేసి ఒక స్వామి రూపంలో చెప్పారు. కాకపోతే దత్తాత్రేయుడు ఏంటి అన్నీ మన త్రిగుణాలన్నింటినీ దత్తం చేసుకున్నవాడు, అనసూయని జయించుకున్నవాడు. అనసూయని అంటే తమలో ఉన్న అసూయని పూర్తిగా జయించిన స్థితి అనసూయ స్థితి అనమాట. ఆ అనసూయని స్థితి ఉన్నవాడే దత్తాత్రేయుడు అనమాట. అప్పుడే అనసూయ స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అంతా కూడా దత్తం అవుతాయి. అంటే ఇక్కడ సిద్ధులన్నీ కూడా దత్తం అవుతాయి. అష్టసిద్ధులు ఉంటాం కదా, అనిమ, లగిమ, మహిమ, గరిమ, ఈశత్వం, వశత్వం, కామ్యం, ప్రకామ్య సిద్ధులన్నీ కూడా దత్తం అవుతాయి అన్నమాట. దత్త ప్లస్ అత్రి, దత్తాత్రేయ. అత్రి అంటే ఆ ప్లస్ త్రీ అంటే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు అన్నమాట. ఈ మూడు అత్రి కాని వాళ్ళందరూ త్రిగుణాత్మకులు.
ఆ సత్యములో ఆ ధర్మంలో ఉండడం అంటే అనసూయతో సంసారం చేయడం. అప్పుడు మీ దగ్గరికి అన్నీ వస్తాయి, అన్నీ చేర్చబడతాయి. అదే దత్తాత్రేయ స్థితి. త్రిగుణాలు దాటి నిర్గుణంలో విరాజిల్లుతూ సదా అనసూయతో స్థితమై ఉన్నప్పుడే సర్వసిద్ధులు ఉత్తేజితమవుతాయి. అంటే మనం ఎప్పుడైతే అనసూయతో ఉంటామో, మన త్రిగుణాలన్నింటినీ జయించేస్తామో అప్పుడు మనం దత్తాత్రేయ స్థితిలో ఉండగలుగుతాం అన్నమాట. అంటే మనం అన్నీ జయించగలగాలి, ఆధ్యాత్మికంగా మంచి స్థితిలో ఉండాలి అంటే ఈ త్రిగుణాలని ఏంటి అన్నిటిని జయించి త్రిగుణాలని, అసూయల్ని, ఈర్ష్యాద్వేషాలని, అరిషడ్వర్గాలని మొత్తం అన్నీ జయిస్తేనే మనం అనసూయ స్థితిలో ఉండగలము. అప్పుడే దత్తాత్రేయ స్థితికి మనం వెళ్ళగలం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏడుకొండలవాడు. వెంకటేశ్వర స్వామి అంటే ఏడుకొండలవాడు. 7 కొండలు దాటి వెళ్ళాలి కనుక ఏడుకొండలవాడు అని లోకులు సాధారణంగా అనుకుంటారు. అయితే 7 కొండలు అన్నవి 7 శరీరాలు, షట్చక్రాలను మరి సహస్రారాన్ని కలిపి సూచిస్తాయి. షట్చక్రాలు సహస్రార స్థితి అన్నమాట. కనుక తన 6 చక్రాలను మరి సహస్రారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని తన 7 శరీరాలని పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకున్నవాడినే ఏడుకొండలవాడు అంటాం. ప్రతి పరమగురువు 7 కొండలవాడే. ప్రతి ధ్యాని చివరికి అయ్యేది ఓ 7 కొండలవాడిగానే. 1500 సంవత్సరాలుగా యోగస్థితిలో ఉంటూ ఇప్పటికీ తిరుమల కొండల్లో మన మధ్య భౌతిక శరీరధారి అయి ఉండి మార్గదర్శే మనల్ని అందరినీ ఎంతగానో అలదారిస్తున్న ఓ మహాయోగి పొంగవుడే ఓ 7 కొండలవాడే శ్రీ వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి ఇప్పటికే ఉన్నారని చెప్తున్నారు అనమాట. అంటే మన శరీరంలో ఉన్న షట్చక్రాలని దాటి సహస్రార స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, ధ్యానం చేసి మన మామూలు మనిషి కింద ఉంటాం, మామూలు మనిషి కింద నుండి జ్ఞాని అవుతాం, జ్ఞాని తర్వాత ఋషి అవుతాం, ఋషి అయిన తర్వాత మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, ఈ స్థితులన్నీ దాటుకొని వచ్చి మనం ఎప్పుడైతే ఈ 7 కొండల వాడి స్థితిలో చేరగలుగుతామో అప్పుడే ప్రతి మనిషి కూడా వెంకటేశ్వర స్వామి కాగలరు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ పుత్రుడు పున్నామ నరకం. పున్నామ నరకం అంటే పునః ప్లస్ నామ ప్లస్ నరకం. పున్నామ నరకం అంటే మళ్ళీ నామం తీసుకునే నరకం. అంటే ఏంటి? పునర్జన్మ అన్నమాట. పుత్రుడే అంటే వారసుడు, పున్నామ నరకం అంటే పునర్జన్మను తప్పించేవాడని చెప్పుకుంటాం మనం అందరం. కాకపోతే పుత్రుడు అంటే వారసుడు, మన గుణగణాలను సంతరించుకున్నవాడు, మనకున్న జ్ఞానాన్ని పోలివన్న చతురతను గ్రహించినవాడు. అంతే కదా, పెద్దల పోలికే పిల్లలకు వస్తుంది అంటారు కదా. వచ్చి మీ నాన్నగారిలో ఉన్నావు, మీ నాన్నగారి నాలెడ్జ్ అంతా నీకు వచ్చింది అని చెప్తారు కదా. సో అలాగనమాట. పెద్దలకి అంటే మన తల్లిదండ్రులకి ఏముంటే మన పిల్లలకి అవే వస్తాయన్నమాట. కనుక పుత్రుడు మనల్ని పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. అంటే మన ఆత్మశిష్యుల ద్వారానే మనకు జన్మరాహిత్య పదవి వస్తుంది అన్నమాట. పుత్రుడు అంటే అసలు అర్థం ఏమిటో శారీరక వారసుడు కాదు, బుద్ధిపరమైన వారసుడు. మనలాంటి ఆత్మజ్ఞానులను కొంతమందినైనా తయారు చేస్తేనే మనకి మరో జన్మ నుంచి విడుదల, లేకపోతే ఉండదన్నమాట. ఇప్పుడేంటి పున్నామ నరకం అంటే శారీరకంగా సామాజిక పరంగా పున్నామ నరకం కాదనమాట. మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆత్మధ్యానం బాగా చేసినప్పుడు, ధ్యానంలో బాగా స్థితమైనప్పుడు మనం కూడా మన పిల్లలను తయారు చేయాలి అంటారు కదా, ఆధ్యాత్మిక పుత్రులు అంటారు కదా. ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేస్తేనే మనకి పున్నామ నరకం నుంచి వస్తుంది, పున్నామ నరకం నుంచి విడుదల వస్తుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చతుర్ముఖైన బ్రహ్మకి 4 ముఖాలని చెప్తారు. అహం బ్రహ్మస్మి అనే వేదవాక్కు ప్రకారం అహం అంటే బ్రహ్మ అంటే నేను అనే స్థితి. నేను అంటే ఆత్మ పదార్థం అన్నమాట. అక్కడ నేను అంటే పేరని కాదు, ఇక్కడ మనలో ఉన్న ఆత్మస్థితి, ఆత్మ పదార్థం. చతుర్ముఖాలంటే 4 ద్వారాలు. ఈ నేనుని చేరుకోవడానికి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలే 4 మార్గాలు అన్నమాట. అవే 4 ముఖాలు. నేను అనే తత్వాన్ని తెలుసుకోవడానికంటే, మనం తెలుసుకోవాలంటే దానికి 4 ముఖాలు ఉన్నాయి. అవి ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనోబుద్ధి చిత్త అహంకారాలు అన్నమాట.
ఒకానొక వ్యక్తి తండ్రితో ఉండేటప్పుడు కొడుకు అని, మరి కొడుకుతో ఉండేటప్పుడు తండ్రి అని, సోదరుడితో ఉండేటప్పుడు సోదరుడని, మనవడితో ఉన్నప్పుడు తాత అని వ్యవహరించబడినట్లు ఒకే నేనును వివిధ పరిస్థితుల్లో విభిన్న వస్తువులుగా పరిగణించబడుతోంది. అంతే కదా, ఒకే వస్తువు కాకపోతే మనం చెప్పుకోవడానికి కొంతమంది కూతురి కింద ఉంటారు, కొంతమంది అత్తల కింద మారుతారు, కొంతమంది కోడల కింద మారుతారు. సో ఈ రకంగా చాలా రకాలుగా 4 రకాలుగా ఉంటారు మనుషులు: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వికల్పాలు చేసేటప్పుడు మనస్సుగా ఉంటుంది. అబ్బా ఇది మంచిదా అది మంచిదా, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అన్న స్థితి ఉన్నది కదా, అది మనస్సు అనమాట. నిత్యానిత్యాలను మంచి చెడులను చెప్పేటప్పుడు బుద్ధి, అబ్బా అలా వెళ్ళకూడదు, అలా చేయకూడదు, అలా చేస్తే నేను మంచోని కాదంటారు కదా అనేసి అప్పుడు బుద్ధి ఉపయోగిస్తాను అనమాట. నిరంతర చింతనలో ఉన్నప్పుడు చిత్తం, ఇప్పుడు కూడా నిరంతరం దానికోసం ఆలోచిస్తున్నాం అనుకో, ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించామనుకో, అప్పుడు మన బుద్ధి బాగా, మన మనసు బుద్ధి చాలా చక్కగా పనిచేసి మన చిత్తం ప్రస్ఫుటం అవుతుంది అనమాట. అంటే మనకు అనిపిస్తుంది నేను నాది అనేటప్పుడు అహంకారం, నేను కాబట్టే చదివాను, నేనే ఇంత మంచి చదివాను, నేనే ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాను, అది అహంకారం అనమాట. లేకపోతే వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నీ వాళ్ళు అనుకుంటే అదంతా అహంకారం. ఆత్మ పదార్థాన్ని నేనును మనం వివరిస్తాం. ఆత్మ పదార్థం అంటే నేను, మనం దేనికైనా మన గుండెల మీద చేసుకుని నేను అంటాం కదా, అక్కడ ఉన్నది ఏంటి? ఆత్మ అన్నమాట. మన గుండెల్లో ఉన్నది ఎప్పుడూ కూడా ఆత్మ. ఈ ఆత్మ పదార్థాన్ని చెప్పుకోవాలి అంటే మనం నేను అన్నదాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. నేను అన్నదాన్ని పూర్తిగా తెలుసుకుంటే కానీ మన ఆత్మ పదార్థాన్ని చేరుకోలేము. 4 యోగాలు, మళ్ళీ 4 యోగాల గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. ఇది చతుర్ముఖ్యాన బ్రహ్మ, ఇది 4 యోగాలు. చతుర్ముఖ్యాన బ్రహ్మలో ఉన్న 4 యోగాలు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయి అని చెప్తుంటాం. అహం బ్రహ్మాస్మి అంటే నేను అన్నదే బ్రహ్మ. ఆ మహాభారతంలో దుష్ట చతుష్టయం అన్నది మనోబుద్ధి చిత్త అహంకారాలు అనే చతుర్ముఖాలను సూచిస్తుంది. మహాభారతంలో ఏంటంటారు వాళ్ళని, దుష్ట చతుష్టయం అంటారు కదా. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వాళ్ళ నలుగురిని కలిపి అంటాం కదా, దుష్ట చతుష్టయం అంటారు కదా. ఇక్కడ ఏంటి, వాళ్ళ నలుగురిని చెప్పుకోవాలంటే ఇక్కడ చెప్పుకోవచ్చు, 4 యోగాల కింద చెప్పుకోవచ్చు. మనస్సుకి దుశ్శాసనుడు, బుద్ధికి కర్ణుడు, చిత్తం శకుని, అహంకారం దుర్యోధనుడు. అలాగే మహాభారతంలో కృష్ణుడు అన్న పదం బ్రహ్మకు సూచిక. బ్రహ్మ యొక్క చతుర్ముఖాల ద్వారా 4 యోగాలు సూచించబడ్డాయి ఇక్కడ. భక్తి యోగం అంటే అహంకారాన్ని, అంటే నేను నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం, అది భక్తి యోగం. కర్మయోగం అంటే సంకల్ప వికల్పాలను కర్మాత్మకంగా సరిచేసుకుంటూ మనస్సును పరిశుద్ధం చేసుకోవడం, అది కర్మయోగం. జ్ఞానయోగం అంటే బుద్ధిని నిశ్చితం చేయడం, అంటే ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుంటూ మన విచక్షణ ఉపయోగించి పెంపొందించుకోవడం, అది జ్ఞానయోగం. రాజయోగం ఏంటి? రాజయోగం అంటే ధ్యానం చేయడం, చిత్తవృత్తులన్నీ నిరోధించడం, సమాధి స్థితి పొందడం, ఇదంతా కూడా రాజయోగంలోకి వస్తుంది అన్నమాట. భక్తి యోగం ఉంటుంది, కర్మయోగం ఉంటుంది. ఆ 2 దాటిన తర్వాత జ్ఞానయోగం వస్తుంది. జ్ఞానయోగం వచ్చిన తర్వాత చివరిగా మన రాజయోగంలోకి ప్రవేశిస్తున్నారు. రాజయోగంలో పరిపక్వమైతే మనకి ఇంకా పునర్జన్మ రహస్య స్థితి అన్నది సమాధి ప్రజ్ఞ కలిగిన తర్వాత వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చిత్రగుప్తుడు. వాస్తవానికి ఇది గుప్త చిత్రం. గుప్త అంటే సీక్రెట్, రహస్యం. చిత్రం అంటే చిట్టా రికార్డు. గుప్త చిత్రం అంటే రహస్యమైన చరిత్రలు అన్నమాట. గుప్త చిత్రం అంటే దీన్నే మనం ఆకాశిక రికార్డ్స్ అంటాం. ప్రపంచంలో ప్రతిదీ సహజంగానే అనంతత్వ ఆకాశతత్వంలో లిఖితం, చిత్రీకరణం అయిపోతూ ఉంటుంది. దివ్య దృష్టితో ఈ చిత్రపటాలను చూసి భూత వర్తమానాల గురించి ఉన్నట్లుగాను భవిష్యత్తు గురించి చూసాయిగా ఎంచక్కా తెలుసుకోవచ్చు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానంలో ఈ గుప్త చిత్రాలను చూసే కాలజ్ఞానం వ్రాయగలిగారు. అలాగే ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్ట్రడామస్. ప్రతి యోగి తన దివ్యచక్షు ఉపయోగించుకుంటూ ఈ గుప్త చిత్రాల ద్వారా అవసరమైంది తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మనం ధ్యానం చేసి థర్డ్ ఐ ఓపెన్ అయితే అది బాగా
స్థితం అయితే మనకి ఈ ఆకాశకి రేఖాడ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. దాని ద్వారా మనం అంతా కూడా మన భవిష్యత్తు ఏంటి, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దర్పదహ దర్భ దర్పహ, ఇది విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది అన్నమాట. ఒకానొక జ్ఞానికి ఉన్న అనంతమైన గుణాలు వివరణ. ఈ విష్ణు సహస్రనామం అంటే అందులో శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీరామచంద్రుడికి, మొత్తానికి విష్ణుమూర్తికి ఉన్న గుణగణాలన్నింటినీ గురించి వివరణ అన్నమాట. అందులో ఒకటి దర్పదహ దర్పహ, దర్ప ప్లస్ దహ దర్పదహ. దర్పదహ అంటే ఏంటి, ఇక్కడ గర్వాన్ని కలిగించేది. ఇక్కడ గర్వం అంటే అహంకారం అని కాదు, ఇక్కడ గర్వం అంటే ఆత్మవిశ్వాసం అని, నాకు సత్యం తెలుసు అన్న స్ఫూర్తి కలిగి ఉండడం. ఇక్కడ మనకి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మంచిగా జీవితం లీడ్ చేస్తున్నామో, అన్ని విషయాలు తెలుసుకుంటున్నామో, అప్పుడు దర్పదహ అంటే గర్వాన్ని కలిగించేది ఏమి ఉండదు అనమాట. అక్కడ గర్వం ఉంటుంది, కాకపోతే ఆ గర్వం ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అన్నది ఉంటుంది అనమాట. ఇకపోతే దర్పహ అంటే గర్వాన్ని హరించేది. నాకే సత్యం తెలుసు అన్న గర్వాన్ని పూర్తిగా హరించేస్తుంది. మనం ఏంటి, జానుని చూస్తాం, జానుని చూసిన తర్వాత అబ్బో వీళ్ళందరికన్నా నాకేం తెలుసు వీళ్ళందరి దగ్గర అని మనకు అనిపిస్తుంది. అప్పుడు మనకి ఉన్న గర్వం పూర్తిగా పోతుంది అన్నమాట. అంతకుముందంతా నాకే తెలుసు అనుకుంటాం. తర్వాత నాకు కూడా తెలుసు అనుకుంటాం అన్నమాట. ఈ గర్వం అన్నది ఉండదు. ఒక రకమైన గర్వం ఉంటుంది, ఏంటి, ఆత్మవిశ్వాసంతో కూడిన గర్వం అంటూ ఉంటుంది అన్నమాట. ప్రతి జ్ఞానికి ఒక విధమైన ఆత్మవిశ్వాసం వచ్చి తీరాలి. మరొక రకమైన గర్వం మట్టుమాయమైపోతుంది, పోయి తీరాలి. అంటే మామూలుగా ప్రాపంచిక గర్వం పూర్తిగా పోతుందన్నమాట. ఆధ్యాత్మిక గర్వం అంటే ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. దర్పహ అంటే అదనమాట. నెక్స్ట్ ఏంటి, గరళకంఠుడు. ఈ ప్రపంచంలో అందరి దగ్గర పిరమిడ్ జ్ఞానం వల్ల మనుషులు సదా విషాన్ని క్రక్కుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో అందరి దగ్గర ఉన్న మిడిమిడి జ్ఞానం వల్ల మనుషులు సదా విషాన్ని కక్కుతూ ఉంటారు. మిడిమిడి జ్ఞానం అంటే అటు ఇటు కొంచెం తెలిసిన వాళ్ళు ఆ జ్ఞానం వల్ల విషాన్ని కక్కుతూ ఉంటారు, దుష్ట భావనలు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనినే నకారాత్మకం అంటాము, అంటే నెగిటివిటీ అంటాం. నెగిటివిటీ అన్నదే విషం. మనం దానిని మింగకుండా మన కంఠంలోనే పెట్టుకోవాలి, అంటే విశుద్ధ చక్రంలోనే పెట్టుకొని శుద్ధి చేయాలి. అలా చేసేవాడే గరళకంఠుడు. ఇక్కడ గరళం అంటే ఏంటి, విషం. కంఠుడు అంటే కంఠంలో ధరించినవాడు. శ్రీ రత్నాకరం బాలరాజు గారి ధమ్మపదం అన్న పుస్తకాలలో చక్కగా చెప్పారు. చంద్రుణ్ణి హాలాహల విషయాన్ని ఈశ్వరుడు గ్రహించినట్లు పండితుడు అందరి గుణాలను శిరసా శ్లాఘించి దోషాలను మట్టుకు కంఠమందే నిలుపుకుంటాడు, బహిర్గత మనరింపడు అని. గరళకంఠుడు కానిదే ఎవ్వరూ ఎప్పటికీ ఆధ్యాత్మిక విజ్ఞానులుగా విరాజిల్లారు. అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనల్ని విషంలాడి దాన్ని ఎవరైనా ఏమైనా చెప్పినా సరే అవన్నీ కూడా మన గరళంలో పెట్టుకున్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేస్తుంటాం. కౌన్సిలింగ్ చేసినప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు మనకి. సో అవన్నీ ఇంకొకరి దగ్గర మనం ఎగ్జాంపుల్గా చెప్పకూడదు అనమాట. సో అవన్నీ కూడా మనసులోనే దాచుకొని అవన్నీ మన మనసులో దాచుకుని గరళకంఠుడు అంటే విషయాన్ని ఎలా దాచుకున్నాడో పరమేశ్వరుడు మనం కూడా అలాగే దాచుకోవాలి. అన్ని విషయాలను ఇప్పుడు చెప్పకూడదు, ఎక్కడ ఏది ముఖ్యమో అదే చెప్పాలి అని చెప్తున్నారనమాట. గరళకంఠుల్లా ఉండాలి. మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో మనకి ఏం మాట్లాడాలో తూచా తప్పకుండా ఎలా ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఏ విషయాన్ని చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో, సో ప్రతి విషయం కూడా మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు అనమాట అండి. ఇంకా కొంచెం ఉంది, అది రేపు ఎల్లుంట్లో పూర్తి అయిపోద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.